హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ టెక్ జోన్. మన ఈ రోజు వీడియోలో ఐక్యూ నియో 10 మొబైల్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజునే మనకి ఇండియాలోకి లాంచ్ చేశారు ఈ మొబైల్ అనేది. ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మన ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ వచ్చి మనకి 6.78 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ 1.5K రెజల్యూషన్ విత్ AMOLED స్క్రీన్ తో వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చి మనకి 144 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇందులో మనకి HD10+ సపోర్ట్ కూడా ఉంది, వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ వీడియోస్ ని మీరు HD కంటెంట్స్ లో చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చి 5500 నిట్స్ తో వస్తుంది. ఈ మొబైల్ మనకి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 8s Gen 4 చిప్సెట్ తో వస్తుంది. ఇది మనకి 4 nm తో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. అండ్ ఆల్సో మనకి IQ Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్సెట్ కూడా ఉంది ఫ్రెండ్స్. మన గేమ్స్ ఆడేటప్పుడు ఎటువంటి ల్యాగ్ లేకుండా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. అండ్ ఆల్సో మనకి 7000 mAh లార్జ్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ యూస్ చేయడం వల్ల మనం మొబైల్ గేమ్స్ ఆడేటప్పుడు హీటింగ్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ హీటింగ్ కూడా అవాయిడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో మన గేమ్స్ ని మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ కాకుండా హై లెవెల్ రేంజ్ గేమ్స్ అయినా సరే విత్ 144 FPS లో మీరు గేమ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ వచ్చి డ్యూల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టిక్ ప్లే స్టెబిలైజేషన్ తో అపర్చర్ 1.79 తో వస్తుంది. మనకి సెకండరీ కెమెరా ఉందో 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2 తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉందో 32 మెగాపిక్సెల్ అపర్చర్ 2.45 తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 4 వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఒకటి, 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఒకటి, 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఒకటి, 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR5X అల్ట్రా ర్యామ్ అనేది యూస్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. అయితే ఇందులో మనకి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ టైప్ వచ్చి LPDDR5X అల్ట్రా యూస్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 3.1 స్టోరేజ్ తో మాత్రం వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క బ్యాటరీ వచ్చి మనకి 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 120 వాట్స్ పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి ఈ మొబైల్ ని పవర్ బ్యాంక్ లా యూజ్ చేసుకుని అదర్ గ్యాడ్జెట్స్ ఏదైతే ఉంటాయో స్మార్ట్ ఫోన్ కానీ గ్యాడ్జెట్స్ కానీ వాటిని త్రూ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి ఒక మోడరేట్ యూజర్ కి అయితే 2 days ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒక హెవీ యూజర్ కి అయితే 1.5 day ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ డిస్ప్లే ఏదైతుందో స్కాట్ ఇంజెక్షన్ అప్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ కానీ సైడ్స్ కానీ కంప్లీట్ గా పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి 2 కలర్ వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఇన్ఫెర్నో రెడ్, టైటానియం క్రోమ్, ఈ 2 కలర్ వేరియంట్స్ లో ఈ మొబైల్ ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి 8.09 mm థిక్నెస్ తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి 206 గ్రామ్ తో వస్తుంది ఫ్రెండ్స్. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 5G కనెక్టెడ్ మొబైల్ ఫ్రెండ్స్. ఇందులో మనకి 16 5G బ్యాండ్స్ అనేది సపోర్ట్ చేస్తాయి. Wi-Fi 7 కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 మీద రన్ అవుతుంది. NFC ఫీచర్ అనేది అవైలబిలిటీ ఉంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ మొబైల్ మనకి IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ మొబైల్ మనకి రైన్ డ్రాప్స్ లో కానీ స్వెట్ లో కానీ సర్వే అవ్వగలదు. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.